దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. ఈరోజు భస్మ బుధవారము, విభూది బుధవారము, యాష్ వెడ్నెస్డే అని పలు విధములుగా పలుకుచూ ఉంటారు. దేవుడు తన కుమారుణ్ణి ఒక దీక్ష పూని 40 దినములు ఉపవాసం ఉండి తండ్రి చిత్తము నెరవేర్చు నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తును ఈ భూలోకమునకు పంపిన విషయములో ఆయన గెత్సేమనే తోటలో 40 దినములు ఉపవాసము ఉండినట్లు లేఖనములు మనకు బోధించుచూ ఉన్నవి. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, మరి ప్రతి మనిషి కూడా 40 దినములు ఉపవాసము ఉండగలరా? అటువంటి ఉపవాసములు లేని పక్షములో, మనము చేయలేని పక్షములో దేవుడు మనకు గొప్ప అవకాశము ఇచ్చి ఉన్నాడు. ఇదిగో మరి ఈ యొక్క లెంట్ సీజన్లో మనకు ఉపయోగమైనటువంటి వాక్యములు దేవుడు అందించి ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనము నుండి, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీరు ఉపవాసము చేయున్నప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా నీతో చెప్పుచూ ఉన్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రి కనపడవలనని నీవు ఉపవాసము చేయున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.